హాయ్ నా పేరు కామాక్షి. మీరు ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. లైక్ కొట్టడం వల్ల నన్ను కొంచెం ముందుకైతే తీసుకెళ్తుంది యూట్యూబ్ అనేది. ఇకపోతే ఓటింగ్ ట్రెండ్స్లో నేను చెత్త అయితే చెప్పను, గబగబ చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఎందుకంటే ఒకటి చెప్తున్నాను చూడండి, కొంతమంది ఏమంటే మా సంజనాని పొగుడు, మా తనుజాని పొగుడు అంటున్నారు. మీరేం ప్రైవేట్ ఛానల్ కాదు, ఇది నా ఛానల్. నేను నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను. నాకు ఏది అక్కడ ఒకరి గురించి తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తా, అక్కడ రైట్ అయితే రైట్ చెప్తా. నేను సంజనాకి భజన చేయట్లా, తనుజాకి భజన చేయట్లా, మిగతా కంటెస్టెంట్కి ఎవరికి భజన చేయట్లా. నేను జెన్యున్గా ఆ రోజు అక్కడ ఏం జరిగిందో అదే రోజు నేను చెప్తా ఉన్నాను. నేను ఏమైనా అనుకోండి, నో ప్రాబ్లం. ఇకపోతే ఓటింగ్ ట్రెండ్స్లో ఎవరెవరు ఉన్నారైతే చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో తనుజా ఉంది, ఫస్ట్ ప్లేస్లో సంజన ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసుకున్నా, ఎన్ని అనుకున్నా ఆ ముందరే ఉంది. ఏం చేస్తా, మీరు ఓటింగ్ పోల్స్ని ఏమైనా ఆపుతారా? ఆపలేం కదా. ఇంకా సెకండ్ ప్లేస్లో ఫ్లోరా ఉంది. నాకు దినానికి ఫ్లోరా అయితే తెగ నచ్చేస్తూ ఉంది. ఆమె ఎక్కడుంటే అక్కడ గెలుస్తుంది అనిపిస్తుంది. లేడీ లక్లాగా మొన్న వచ్చేసి భరణి అన్న గోదాం ఎవరు మొన్న వచ్చేసి అన్న పేరెంట్స్ ఎంత మొన్న వచ్చేసి సుమనన్న టీంలో ఉండి 3 సార్లు జరిగితే 2 సార్లు గెలిచారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ దాంట్లో అయితే 3 టాస్కులు, ఇప్పుడు జరిగే టాస్క్లో కూడా వాళ్ళే గెలుస్తారు, రెడ్డిమే గెలుస్తారు. ఇక మూడో ప్లేస్లో వచ్చేసి దివ్య నిఖిత ఉంది. పాపం భరణి అన్న టీంలోకి తీసుకున్నారు. ఎంత బాగా పెట్టింది అతనెవరు, హరీష్ తోటి ఎంత బాగా పోరాడింది. హరీష్ పట్టుకున్నా కూడా కొంచెం చూసి పట్టుకోండి ఆయన ఏం పట్టుకోలేదు, ఆయన భయపడ్డాడు. దివ్య వచ్చి 3వ ప్లేస్లో ఉంది. ఇంకా 4వ ప్లేస్లో రీతు ఉంది. రీతుది ఏముంది, అక్కడక్కడ కొంచెం పులిహోర కలుపుతూ ఉంటుంది. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తా ఉంటుంది. ఫిజికల్ టాస్క్ వస్తే శ్రీజాని పట్టుకునింది, అబ్బాయి ఒక జలగలాగా పట్టుకునింది. శ్రీజాకి రీతుకు పడితే రీతుయే గెలుస్తుంది అనిపిస్తుంది. మొన్న టాస్క్లో ఆ బాల్ వేసే టాస్క్లో కూడా రీతుయే పట్టుకొని ఉండింది ఆ ప్లేని. 5వ ప్లేస్లో నిన్నటిదాకా హరీష్ ఉండేవాడు, శ్రీజ లాస్ట్కు ఉండేది. పాపం నిన్న అన్యాయం జరిగింది కదా శ్రీజాకి అనేసి శ్రీజ వచ్చేసి కొంచెం పిల్ల ఎంత బాగా ఆడింది. చేతికి దెబ్బ తగిలినా కానీ శ్రీజ వచ్చేసి ఆ బాల్స్ పట్టడం కానీ సూపర్గా ఆడింది. డిపెండ్ చేసుకున్నది, ఎక్కడ నాకు దెబ్బ తగిలింది అనే విషయం చెప్పకుండా గబగబా దిగిన స్విమ్మింగ్ పూల్లో దిగి గబగబా బాల్స్ చేసి ఆ టీముని గెలిపించుకునింది శ్రీజ వచ్చేసి ఇప్పుడు 5th ప్లేస్లో ఉంది. ఇంక లాస్ట్ ప్లేస్లో హరీష్ ఉన్నాడు. హరీష్ వచ్చేసి బాగా ఆడాడు, కాదని చెప్పలా. ఆ 23 ఏళ్ళతో 43 ఏళ్ళు అయినా బాగా కుస్తీ పట్టాలంటే టైర్లు ఇలా పట్టాలంటే కష్టమే కదా పాపము. బాగా ఆడాడు. కాకపోతే ఆయనలో ఉన్న తప్పేంది అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా తప్పుడు మనుషులు, నేను ఒక్కనే నిజాయితీ పరుడు అంటాడు.